इदानीम् अस्माकं वाल्मीकि आश्रमस्य व्यवस्थापकौ श्रीमन् नूने रमेश महोदय वाल्मीकि आश्रमस्य परिचयं लक्ष्यं च सूक्ष्मरूपेण विवरणोतु इति प्रार्थये। ఇప్పుడు వాల్మీకి ఆశ్రమ వ్యవస్థాపకులు నూనె రమేష్ మహోదయ గారిని అందరికీ వాల్మీకి ఆశ్రమాన్ని పరిచయం చేస్తూ దీని లక్ష్యాన్ని సూక్ష్మంగా వివరించాలని ప్రార్థిస్తున్నాను. మైక్ అడ్జస్ట్ చేసుకో. వచ్చిన వారందరికీ వాల్మీకి ఆశ్రమం నుంచి మేము ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఈ వాల్మీకి ఆశ్రమం అనే ఇట్లాంటి గురుకులం ఒకటి పెట్టాలని 40 సంవత్సరాల క్రితం యొక్క ఈ కళ మేము సైన్స్ రీసెర్చ్ సెంటర్ పెట్టాలనేది మెయిన్ ప్లాన్ మాది. మేము అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టాలి, అందరి పిల్లలతోటి సైన్స్ రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనే ప్లాన్ ఉండిందనమాట. అయితే కోవిడ్ వచ్చిన సమయానికి ఆ సమయంలో కొన్ని మార్పులు మా జీవితంలో జరిగినాయి. దానితోటి భారతీయ విజ్ఞాన పరంపర కూడా మనం పిల్లలకి నేర్పించాలి సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు అనేది మెయిన్గా బాగా బలంగా దృఢంగా మా మనసులో పడింది. అందుకని కోవిడ్ అయిపోయిన తర్వాత భారతదేశం వచ్చేసి ఏదైనా మంచి ప్రాంతం కోసం వెతుకుతూ ఇక్కడ ఈ ఫారెస్ట్ ఎడ్జ్ అనే ప్రాంతాన్ని చూసిన తర్వాత మేము ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ఒకప్పుడు గురుకులాల్లో 64 కళలు, అంటే గురుకులం అంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. అన్ని కళల ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండేది మనం పురాతనంగా బ్రిటిష్ వాళ్ళకంటే ముందు. మనం ఇప్పుడు థియరీ బేస్డ్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నాం. ప్రాక్టికల్స్ లేవు స్కూల్స్లో. బయటకు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ ప్రాక్టికల్ బేస్డ్ ఇంజనీరింగ్ కోర్సులు చదివినా కూడా, టెక్నాలజీ కోర్సులు చదివినా బయటకు వచ్చిన తర్వాత వాడు ఏం చదవాలి ఏం చేయాలో వాళ్ళకే తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని రివైవ్ చేయాలంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషను మన భారతీయ విజ్ఞాన పరంపరతో కలిపి పిల్లలకి నేర్పిస్తే తప్ప మన భారతదేశానికి మళ్ళీ విశ్వగురువుగా తయారవ్వాలంటే మళ్ళీ గురుకులాలు రావాలి. అది మన భారత భాషలలో రావాలి. ఏ దేశమైనా కానీ వాళ్ళ మాతృభాషలలో చెప్పుకునే దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతుందని మీరు ఏ దేశమైనా చూడండి. వాళ్ళ మాతృభాష కాకుండా చదివి చెప్పే దేశాలన్నీ ఇంకా స్లేవ్ కంట్రీస్ లాగానే ఉన్నాయి, ఒక బానిసత్వ పరంగానే ఉండిపోతున్నాయి. కాబట్టి మాతృభాషలో మన మాతృభాషను పెంపొందించుకోవాలి. అందుట్లో సంస్కృతం అనేది చాలా ప్రముఖమైనది. ఎందుకంటే మన శాస్త్రాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. సంస్కృతంలో ప్రాచీన అమెరికాలో, ఇంగ్లాండ్లో, నార్వేలో, జర్మనీలో, ఫ్రాన్స్లో, స్పెయిన్లో, పోర్చుగల్ అన్ని దేశాల్లో సంస్కృతం మీద రీసెర్చ్ జరుగుతాం. మన దేశంలో మాత్రం సంస్కృతంలో మన గ్రంథాల మీద ఏ రీసెర్చ్ జరగట్లేదు. ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ అందులో ప్రాపర్గా రీసెర్చ్ చేసి కొత్తగా కనిపెట్టే వ్యవస్థ లేదు. సైన్స్ అండ్ టెక్నాలజీ అసలు సంస్కృతం యూనివర్సిటీలో లేవు. సో ఎంతసేపు ఏదో థియరిటికల్గా చేస్తున్నారు రీసెర్చ్ అంతే. అట్లా కాకుండా సైంటిఫిక్ రీసెర్చ్ మన శాస్త్రాలలో చేస్తూ మనం కూడా ఒక్కొక్క చిన్న శ్లోకాలను వివరించి చెప్తే వాళ్ళకి నోబెల్ ప్రైజ్లు వచ్చే పరిస్థితికి వచ్చాము. అది అవన్నీ కూడా వెస్ట్లో జరుగుతున్నాయి, మన దేశంలో జరగట్లేదు. చాలా బాధేసింది. ఈ పరిస్థితిని రివర్స్ చేయాలని చెప్పని రకరకాల ప్రణాళికలు వేసుకుంటూ మేము ఇక్కడ వాల్మీకి ఆశ్రమంలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాము. భారతీయ జ్ఞాన పరంపరని అందరికీ దాని మీద ఆసక్తి కలిగే విధంగా ఒక క్విజ్ అప్లికేషన్, కౌన్ బనేగా కరోడ్పతి అప్లికేషన్ ఒకటి డెవలప్ చేస్తున్నాము. ఫైనల్ స్టేజెస్లో వచ్చేసింది. 2.5 సంవత్సరాల నుంచి ఈ సాఫ్ట్వేర్ ఒకటి డెవలప్ చేశాము. తొందరలో మీ అందరి ముందుకి
ఇప్పుడు టెస్టింగ్ ఫేజ్లో ఉంది. తొందరలో ఆ అప్లికేషన్ మీ ముందుకు తీసుకొస్తాం. భారతీయ జ్ఞానం పరంపర మీద క్విజ్లు కండక్ట్ చేస్తూ, వాటి మీద ప్రైజులు కండక్ట్ చేస్తూ టీవీలలో, ఆన్లైన్లో ₹1,00,00,000 బహుమతి దాకా తీసుకెళ్ళాలని చెప్పి మా ఆశ. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ జ్ఞానం పరంపర గురించే మాట్లాడాలి, దాని గురించే ఆలోచించాలి, దాని గురించే చదువుకోవాలి, దానికి రిలేటెడ్ వీడియోలు మాత్రమే చూడాలి. అడ్డమైన చెత్త సినిమాలు, సీరియల్ అన్నీ మానేయాలి. అవి జరిగేటట్టుగా రివర్స్ చేయాలనే దృఢ సంకల్పంతో మేము ఈ ప్రణాళికలు వేస్తున్నాం. అదే కాకుండా ఇంటింటికి మన వాళ్ళు, మన కార్యకర్తలు అందరూ ఇక్కడ ట్రైన్ అయ్యి మన భారతీయ జ్ఞాన పరంపర, మన భారతీయ ప్రోడక్ట్స్, ఆయుర్వేదము, ఇట్లాంటివన్నీ రకరకాల జ్ఞానాన్ని మన ప్రజలకి తీసుకెళ్తూ మన సనాతన ధర్మాన్ని మళ్ళీ నాటుకోవాలంటే మన జ్ఞాన పరంపర మీదే మనం నిలబడాలి. మన జ్ఞాన పరంపరను పెంచుకుంటేనే మళ్ళీ మనం మన కాళ్ళ మీద నిలబడగలుగుతాం. అందుకని చెప్పి రకరకాల ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ వేరే వాళ్ళు ఎవరైనా గురుకులం పెట్టాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఆచార్యులు కూడా ఇక్కడే తయారు చేయడానికి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేసాం. 1000 మంది వచ్చినా, 2000 మంది వచ్చినా వాళ్ళకి వంట చేసి ఇక్కడ భోజనాలు పెట్టి ఇక్కడ అకామిడేట్ చేసే కెపాసిటీ మాకు ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న 33 బిల్డింగ్లో 25 బిల్డింగుల దాకా మాకు రెంట్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. 100 ఫ్యామిలీలు వచ్చినా కూడా, అంటే 500-600 మంది ఇక్కడ నివసించడానికి వచ్చినా కూడా పర్మనెంట్గా మాకు ఇక్కడ కెపాసిటీ ఉంది. ఆ రీజన్ వల్ల మేము ఇది తీసుకున్నాం. తొందరగా ఎక్స్పాండ్ అవ్వాలి, ఫాస్ట్గా మనకు సమయం లేదు. ఇక్కడ మేము పెట్టేది అన్ని రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు 3 నెలలు ప్రోగ్రామ్స్ వీళ్ళు మన పెద్ద పిల్లలు సంస్కృత ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా రెసిడెన్షియలే. ఇప్పుడు పిల్లలు గురుకులం పిల్లలు కూడా వీళ్ళు కూడా రెసిడెన్షియలే. ఫ్యామిలీస్ కూడా వచ్చి వాళ్ళ పిల్లలకి ఏ కళలు నేర్చుకోవాలి కన్నా కానీ ఇక్కడికి వచ్చి రెసిడెంట్గా ఉండి వాళ్ళకి కనుక ఇన్కమ్ రిమోట్గా సంపాదించుకునే కెపాసిటీ ఉంటే మేము వాళ్ళని ఇక్కడ రెసిడెంట్గా ఉంచి వాళ్ళ పిల్లలకి ఇక్కడ చదువు చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆచార్యులను మేము ఇక్కడ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు హర్యానా నుంచి దేవేందర్ గారు ఆ సిక్కు కళలు, పంజాబ్ నుంచి కళలు, అన్ని రకాల గట్ట, అన్ని రకాల యుద్ధ కళలు పిల్లలకి నేర్పిస్తున్నారు. మొన్ననే దేశపాండే గారు అని చెప్పని బాంబే నుంచి మొన్ననే 24లో పద్మశ్రీ అవార్డు కూడా ప్రెసిడెంట్ దగ్గర నుంచి చదువుకున్న పర్సన్ వచ్చి మాకు 3 రోజుల పిల్లలకి మల్లకంబ, రోప్ మల్లకంబ అంతా తాడు మీద యోగా అంతా ఎలా చేయాలో రకరకాల విన్యాసాలు చేయించారు పిల్లలతో. అట్లా మళ్ళీ మైసూర్ నుంచి ఒక మల్లకంబాచార్య వచ్చి మల్లకంబ నేర్పించిపోయారు. ఇప్పుడు డైలీ సండేస్ మల్లకంబాచార్య, లోకల్ ఆచార్య కూడా వస్తున్నారు. ఇట్లా రకరకాల కళల్ని నిన్నటి వరకు ఇవాటి వరకు ఆ పాండిచ్చేరి నుంచి కలరీగ్రామ్ వ్యవస్థాపకులు లక్ష్మణ్ గురుకుల్ గారు వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వెళ్ళారు. ఇప్పుడు మనకి కలరీ ఆచార్యం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రకరకాల గురుకులాలు 64 కళలు ఒకప్పుడు నేర్పించే 64 కాదు 70 ఉంటాయో 100 ఉంటాయి. ఏ కళ అయినా సరే ఇక్కడ ప్రతి ఒక్క కళకి ఒక గురుకులం రావాలని మా ఆకాంక్ష. సో పిల్లలకి ఏదైనా నేర్పించుకోవాలంటే ఇక్కడికి వస్తే చాలు, అన్ని రకాల కళలు, అన్ని రకాల ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ దొరుకుతుంది పిల్లలకి. ఇవే కాకుండా ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని మన భారతీయ పిల్లలందరికీ మాతృభాషలో ఏ మాతృభాష అయినా నేర్చుకోవాలంటే మేము ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. అన్ని రకాల భారతీయ మాతృభాషలు, సంస్కృతము, ఆయుర్వేదము, పంచాంగము, భారతీయ టెంపుల్ ఆర్కిటెక్చరు, ఇండియన్ సింబాలజీ, హిందూ సింబాలజీ, ఇట్లాంటి రకరకాల దర్శన శాస్త్రాల మీద అందరికీ పరిచయం చేయడానికి కోసం అని చెప్పి రకరకాల కోర్సెస్ డిజైన్ చేస్తున్నాము. ఇవి ఆన్లైన్లో valmiki.org అనే వెబ్సైట్లోకి వెళ్తే రకరకాల ప్రోగ్రామ్స్ గురించి మీకు వివరంగా కనపడుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా మన ఆన్లైన్ ప్రెజెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ 1st వీక్ నుంచి మేము ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం. వేదిక్ మ్యాథ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల భారతీయ కళలు, జ్ఞానం రిలేటెడ్ పిల్లలకి నేర్పించి వీకెండ్ క్యాంప్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ సాటర్డే సండే
రెసిడెన్షియల్ వీకెండ్ క్యాంప్స్, డే క్యాంప్స్ ఓవర్ నైట్ కూడా ఉండేటట్టుగా 2 రోజులు ఉండేటట్టయితే ఫ్రైడే నైట్ వచ్చి సాటర్డే నైట్ ఉండి సండే నైట్కి వెళ్ళిపోవచ్చు. 2 రోజులు 2 డే ప్రోగ్రామ్స్, 1 డే ప్రోగ్రామ్స్ కూడా. ఇక్కడ పరిచయ ప్రోగ్రామ్ వాళ్ళకి, ఇక్కడికి వస్తే అన్ని రకాల కళలు నేర్చుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. పెద్దలు కూడా వస్తే ఇక్కడ ఉండటానికి మేము వసతి ఇస్తాం. వాళ్ళకి భోజనం వ్యవస్థ, ఉండటానికి వ్యవస్థ మేము ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎంతమంది వచ్చినా మాకు కెపాసిటీ ఇక్కడ ఉంది. చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. వాటి మంది మేము రెంట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన వ్యవస్థలు మేము క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో లేటెస్ట్ టెక్నాలజీస్, మన ఏన్షియంట్ విజ్డమ్, సైన్స్, మన శాస్త్రాలు, ఇవే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీస్, రోబోటిక్స్ కానివ్వండి, రిమోట్ కార్స్, డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా తయారు చేయాలి, పిల్లలతో మేము డ్రోన్స్ తయారు చేస్తాం. వీళ్ళకి ధనుర్విద్య, ఇలా అన్ని రకాల విద్యలు పిల్లలకి, గన్ ఫైరింగ్ కూడా నేర్పిస్తాం పిల్లలకి. సెల్ఫ్ డిఫెన్స్, మౌంటైన్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, కత్తి యుద్ధం. ఆయన దేవేందర్ గారు పర్మనెంట్గా రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో పాటు. సో మేము ఇప్పుడు వరకు ఇటువంటి గురుకులాలు, అన్ని రకాల కళలు నేర్పించే గురుకులాలు లేవు, మేము అటు ఇటు పరిగెత్తాల్సి వస్తూ ఉంది అని అనుకునే పేరెంట్స్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు మేము వాల్మీకి ఆశ్రమంతో మీ ముందుకు వచ్చాం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. వేరే ఏ ప్రపంచంలో ఏ దేశం నుంచి పిల్లలు వచ్చినా కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్లో పంపిస్తే అక్కడ డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారని చెప్పి భయపడిపోయి పేరెంట్స్ అక్కడే ఉంటున్నారు వేరే దేశాల్లో. ఇక్కడంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని డ్రగ్సే. ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికంటే ఇక్కడ ఇంకా దారుణం ఉందని చెప్పని ఇది ప్రాబ్లంగా ఉంది. ఎవరైనా ఇండియాకి రీలొకటైనా కూడా ఫారెన్ నుంచి వచ్చినా కూడా పిల్లలకి ఇక్కడ మాది ఫస్ట్ క్లాస్ అకామిడేషన్, మాదంతాను 5 స్టార్ అకామిడేషన్ ఉంటుంది ఇక్కడ. ఎవరు వచ్చినా కూడా, ఏ స్టేటస్ నుంచి వచ్చినా కూడా పిల్లలు బ్రహ్మాండమైన ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. పిల్లలు ఎంత పొద్దున 5:45 నెరిసి రాత్రి 9 దాకా ఒక్క నిమిషం తీరుకున్నారు పిల్లలు. ఏదో యాక్టివిటీతో ఫుల్ ఫ్లెడ్జ్ కంప్లీట్ జామ్ ప్యాక్ వాళ్ళ షెడ్యూల్. ఇప్పుడు నీరా గారు అని చెప్పని లండన్ నుంచి వచ్చారు, మన గురుకులాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. నీరాజీ అండ్ వాళ్ళ అబ్బాయి ఆరవ్ అని చెప్పని ఒక 10 days అవుతుంది ఇక్కడికి వచ్చిన రోజు నుంచి పిల్లలతో కలిసిపోయారు. రాబోయే కాలంలో ప్రపంచంలో ఉన్న ప్రతి భారతీయుడి దగ్గరికి ఈ మెసేజ్ వెళ్తుంది. మేము ఇక్కడ ప్రతి భారతీయుడికి మెసేజ్ పంపించడానికి కాల్ సెంటర్ పెడుతున్నాం. ఆటోమేటెడ్ కాల్స్ వెళ్తాయి. ఇక్కడ వేలాది మందికి ఉపాధి కలిగించే, మన భారతీయ కళల మీద వేలాది మందికి ఉపాధి కల్పించే రకంగా మేము ప్రయత్నం చేస్తాం. రిమోట్గా ఆన్లైన్ క్లాస్ అని రిమోట్గా చేయొచ్చు. దానికి అసలు స్కోపే లేదు, ఎండే లేదు, అన్లిమిటెడ్ స్కోప్. సో వేలాది మంది, లక్షలాది మందికి మనం చేరడానికి కోసమని ప్రయత్నం జరుగుతుంది. ఇదే కాకుండా సనాతన ధర్మం రిలేటెడ్ ఏదైనా ప్రాజెక్ట్స్కి కావాల్సిన ఫండ్ రైజింగ్ అప్లికేషన్ కూడా మేమే డెవలప్ చేస్తాం. సో వీఆర్ డెవలపింగ్ ఫండ్ రైజింగ్ అప్లికేషన్ టు ఫండ్ ఎనీ సనాతన రిలేటెడ్ ప్రాజెక్ట్స్. భారతీయ జ్ఞాన పరంపర రిలేటెడ్ మేము ఇక్కడ హిందూ యూనివర్సిటీలో అన్ని రకాల మెటల్జీ కలెక్షన్, టెంపుల్ ఇన్స్క్రిప్షన్స్ మొత్తం స్కాన్ చేయించాం. ఇప్పుడు దాని ట్రాన్స్లేషన్ వర్క్ కూడా ఇక్కడే జరుగుతుంది. అది తెలుగు లాంగ్వేజ్, సంస్కృతాన్ని తెలుగు లాంగ్వేజ్ లిపిలో రాస్తుంది. పాత పురాతన గొలుసు రాస్తుంది. ఇప్పుడు దాన్ని ట్రాన్స్లేషన్ వర్క్ కూడా ఇక్కడే జరుగుతుంది. సో మాకు స్కానింగ్ చేయడానికి కోసం ఆటోమేటెడ్ స్కానర్స్ అమెరికా నుంచి తీసుకొచ్చాం. శాస్త్రాలు ఏదైనా డెలికేటెడ్ శాస్త్రాలు ఉంటే ఈజీగా స్కాన్ చేయడానికి కూడా మేము స్కానర్స్ తీసుకొచ్చాం. ఇట్లా ఇన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ వర్క్స్, ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ ఇక్కడ మనం పిహెచ్డి చేసే వాళ్ళకి రీసెర్చ్ ప్రాజెక్ట్, లైబ్రరీ సెటప్ చేస్తున్నాం. ఇక్కడ సైన్స్ ల్యాబ్ సెటప్ చేస్తున్నాం. ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ తోటి ఈ ప్రాంతంలో ఇప్పుడు మీరు చాలా బిగినింగ్ స్టేజ్లో మీరు వచ్చారు. సో రాబోయే కాలంలో ఇవన్నీ మేము ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ వాల్మీకి ఆశ్రమం గురించి తెలియజేసి
మీరు ప్రతి ఒక్కళ్ళు మీకు తెలిసిన వాళ్ళందరినీ ఒకసారి ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళకి మేము ఇంట్రడక్షన్ ఇస్తాం. ఇప్పుడు వీకెండ్ ప్రోగ్రామ్స్కి మేము కపుల్ ఆఫ్ త్రీ వీకెండ్స్ అట్లా మేము ఫ్రీగా వాళ్ళకి ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమన్నా అంటే పర్సనల్గా నన్ను కలిసి నన్ను అడగండి. ధన్యవాదాలు.